భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలలో విలియం కేరీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయనను ఆధునిక మిషనరీల పితామహుడు అని పిలుస్తారు. విలియం కేరీ కేవలం దైవజనునిగానే కాకుండా భారతీయ సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు. విలియం కేరీకి భాషల పట్ల అద్భుతమైన పట్టు ఉండేది. ఆయన సామాన్యులకు విద్య ఉండాలని కోరుకున్నాడు. విలియం కేరీ బైబిల్ను బెంగాలీ, సంస్కృతం, ఒరియా, హిందీ, మరాఠీ మరియు అస్సామీ వంటి అనేక భాషల్లోకి అనువాదం చేశారు. విలియం కేరీ 1818లో పశ్చిమ బెంగాల్లోని సెరాంపూర్లో ఆసియాలోనే మొదటి డిగ్రీ కళాశాలల్లో ఒకటైన సెరాంపూర్ కాలేజీని స్థాపించారు. బెంగాలీ భాషా అభివృద్ధికి విలియం కేరీ చేసిన కృషి అనన్యం. విలియం కేరీ భారతదేశంలో మొదటి బెంగాలీ నిఘంటువును రూపొందించాడు. ఈ నిఘంటువు భాషా అధ్యయనానికి మైలురాయిగా నిలిచింది. భారతదేశంలో ఉన్న అనేక అమానవీయ ఆచారాలకు వ్యతిరేకంగా విలియం కేరీ పోరాడారు. వితంతువులను సజీవ దహనం చేసే సతీ సహగమనం ఆచారాన్ని నిషేధించడంలో ఎనలేని కృషి చేశారు. గంగానదిలో పిల్లలను విసిరేసే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని అరికట్టడంలో విజయం సాధించారు. విలియం కేరీకి మొక్కలంటే చాలా ఇష్టం. భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం అగ్రి హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. విలియం కేరీ బెంగాలీ భాషలో మొట్టమొదటి వారపత్రికలను ప్రారంభించి సమాచార విప్లవానికి పునాది వేశారు. విలియం కేరీ యొక్క ఈ కృషి ముద్రణా పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చింది. విలియం కేరీ జీవిత సందేశాన్ని ఈ ఒక్క మాటలో చెప్పవచ్చు: దేవుని నుండి గొప్ప కార్యాలను కనిపెట్టు, దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెట్టు. విలియం కేరీ చేసిన సేవలు కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా ఆధునిక భారతదేశ నిర్మాణంలో, ముఖ్యంగా విద్య మరియు సామాజిక చైతన్యంలో కీలక పాత్ర పోషించాయి. విలియం కేరీ జీవితం కేవలం విజయాలతో నిండినది కాదు. ఆయన ఎన్నో వ్యక్తిగత త్యాగాలు, కష్టాలు మరియు పేదరికాన్ని అనుభవించి పట్టుదలతో ముందుకు సాగారు. విలియం కేరీ ఇంగ్లాండ్లోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తన వృత్తి జీవితాన్ని ఒక చెప్పులు కుట్టే వ్యక్తిగా ప్రారంభించారు. విలియం కేరీకి అధికారికంగా పెద్ద చదువులు లేవు, కానీ చెప్పులు కుట్టుకుంటూనే స్వయంగా గ్రీక్, హీబ్రూ, లాటిన్ మరియు ఫ్రెంచ్ వంటి భాషలను నేర్చుకున్నారు. విలియం కేరీ భారతదేశానికి వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే బెంగాలీ, సంస్కృతం వంటి భాషల్లో మంచి పండితుడయ్యారు. విలియం కేరీ భారతదేశానికి రావడం పెద్ద సవాలుగా మారింది. ఆయన భార్య డొరోథీ మొదట ఇండియా రావడానికి ఇష్టపడలేదు. విలియం కేరీ భార్య ఇండియా వచ్చిన తరువాత ఇక్కడి వాతావరణం కష్టాల వల్ల ఆమె మానసిక స్థితి దెబ్బతింది. విలియం కేరీ భార్య మరణించే వరకు సుమారు 12 ఏళ్ల పాటు కేరీ ఆమెను ఎంతో సహనంతో చూసుకున్నారు. విలియం కేరీ ఇండియాకు వచ్చిన